న్యూస్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి సీఎం మార్పు ఉండబోతుందా? త్వరలోనే తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకే మీనాక్షి నటరాజన్ ను అనూహ్యంగా రంగంలోకి దింపారని సమాచారం. అటు కేబినెట్ విస్తరణతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి సిఫార్సులను కనీసం లెక్కల్లో కూడా తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ గా రేవంత్ ను పక్కకు నెట్టేసి మరొకరిని సీఎం చేయాలని ప్రణాళికలు జరుగుతున్నట్టుగా సమాచారం. మరొక వైపు కర్ణాటకలోను డీకే శివకుమార్ సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉందని, సిద్ధరామయ్యను త్వరలోనే సీట్ నుంచి తప్పించనున్నారని జోరుగా వార్తలు జరుగుతున్నా నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ కు మిగిలిందే మూడు రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో కనుక ఇక్కడ చూస్తే కర్ణాటకలోనూ పరిస్థితులు చూస్తున్నాము. ఇటు తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందన్న చర్చల నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీట్ నుంచి తప్పించాలనే ఆలోచనలే ఎక్కువగా హైకమాండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మాటలకు బాగా శాంటిటీ ఎక్కడొచ్చింది అనంటే ఏకంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి బహిరంగ సభలోనే నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు, పాలమూరు బిడ్డపై ఇంత పగ ఎందుకనేసి ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా బీజేపీకి ఎవరైతే కోవర్ట్లుగా పనిచేస్తున్నారో మాకు తెలుసు, అలాంటి వాళ్లకు ఉద్వాసన పలుకుతామనేసి ఇటు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ నిలబెట్టిన 4 అభ్యర్థులలో ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి లేకపోవడం ఒకటైతే, 5 పేర్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి 1 వేం నరేందర్ రెడ్డి, 2 జట్టి కుసుమకుమార్, 3 షబ్బీర్ అలీ, 4 ఫహీం ఖురేషి, 5 కుమార్ రావు. ఈ 5గురిలో ఒక్కరికి కూడా ఎమ్మెల్సీకి స్థానం లభించలేదు. ఈ 4 పక్కన పెట్టిన కనీసం వేం నరేందర్ రెడ్డికైనా మీరు ఇవ్వండి అని ప్రాధేయపడినప్పటికి కూడా అసలు నువ్వు ఢిల్లీకే రావద్దని చివాట్లు పెట్టిన వైనం కనిపిస్తుంది. కనీసం వేం నరేందర్ రెడ్డి కూడా ఆయన ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి తోక ఆల్రెడీ కట్ చేశారు, కోరలు పీకేశారు. కేవలం ఇప్పుడు ఆయన నామమాత్రం సీఎమే. ఏ క్షణమైనా కూడా తెలంగాణలో సీఎం మార్పు ఉండబోతుంది. సీఎం మార్పు చేయకపోతే ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారనే వార్తలే కాంగ్రెస్ పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరో బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి సీఎం మార్పు ఉండబోతుందా? త్వరలోనే తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకే మీనాక్షి నటరాజన్ ను అనూహ్యంగా రంగంలోకి దింపారని సమాచారం. అటు కేబినెట్ విస్తరణతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి సిఫార్సులను కనీసం లెక్కల్లో కూడా తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ గా రేవంత్ ను పక్కకు నెట్టేసి మరొకరిని సీఎం చేయాలని ప్రణాళికలు జరుగుతున్నట్టుగా సమాచారం. మరొక వైపు కర్ణాటకలోను డీకే శివకుమార్ సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉందని, సిద్ధరామయ్యను త్వరలోనే సీట్ నుంచి తప్పించనున్నారని జోరుగా వార్తలు జరుగుతున్నా నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ కు మిగిలిందే 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో కనుక ఇక్కడ చూస్తే కర్ణాటకలోనూ పరిస్థితులు చూస్తున్నాము. ఇటు తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందన్న చర్చల నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సీట్ నుంచి తప్పించాలనే ఆలోచనలే ఎక్కువగా హైకమాండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మాటలకు బాగా శాంటిటీ ఎక్కడొచ్చింది అనంటే ఏకంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి బహిరంగ సభలోనే నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు, పాలమూరు బిడ్డపై ఇంత పగ ఎందుకనేసి ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా బీజేపీకి ఎవరైతే కోవర్ట్లుగా పనిచేస్తున్నారో మాకు తెలుసు, అలాంటి వాళ్లకు ఉద్వాసన పలుకుతామనేసి ఇటు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కూడా దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా
తాజాగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ నిలబెట్టిన 4 అభ్యర్థులలో ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి లేకపోవడం ఒకటైతే 5 పేర్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి 1 వేం నరేందర్ రెడ్డి 2 జట్టి కుసుమకుమార్ 3 షబ్బీర్ అలీ 4 ఫహీం ఖురేషీ 5 కుమార్ రావు. ఈ 5గురిలో ఒక్కరికి కూడా ఎమ్మెల్సీకి స్థానం లభించలేదు. ఈ 4 పక్కన పెట్టిన కనీసం వేం నరేందర్ రెడ్డికైనా మీరు ఇవ్వండి అని ప్రాధేయపడినప్పటికి కూడా అసలు నువ్వు ఢిల్లీకే రావద్దని చివాట్లు పెట్టిన వైనం కనిపిస్తుంది. కనీసం వేం నరేందర్ రెడ్డి కూడా ఆయన ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి తోక ఆల్రెడీ కట్ చేశారు, కోరలు పీకేశారు. కేవలం ఇప్పుడు ఆయన నామమాత్రం సీఎమే. ఏ క్షణమైనా కూడా తెలంగాణలో సీఎం మార్పు ఉండబోతుంది. సీఎం మార్పు చేయకపోతే ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారనే వార్తలే కాంగ్రెస్ పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరో